అందుకే నిన్ను కూడా శాడిస్ట్ అనేది. గుర్రున అతడి వీపు మీద ఓ అట్టు వేసి బయటకు వచ్చేస్తుంది సరియు. కాసేపటికి ఇద్దరు భాస్కర్ గారికి చెప్పి బయలుదేరగా, శాడిస్ట్ బావ వచ్చాడని చెప్పినా నువ్వు ఇంత లేటుగా స్టార్ట్ అయ్యావని ఏంటి బావా అని అడిగింది. వాడి హెల్త్ సెట్ అవ్వడమే కావాలి. సిరి చాలా డల్ అవుతుంది. దాని పేరు నా నోటి నుండి కంటే నీ దగ్గర నుండి ఎక్కువ వినిపిస్తుందిగా అని నవ్వుతూ అంటుంది సరియు. నన్ను నా మనసుని ఎలా మార్చేశావే అనుకుంటున్నాడు సతీష్. చిన్నప్పటి నుండి అతడి మనసులో భారీగా ఫిక్స్ అయింది సిరి అయితే, సరియు మనసులో భర్తగా ఫిక్స్ అయింది సతీష్. ఒక ప్రేమ ఓడిపోయి అతన్ని మానసికంగా కృంగదీసేస్తే మరొకరి ప్రేమతో ఆ మనసుని మార్చుకునేలా చేసింది. ఇంత ఈజీగా మారిపోయిందా నా మనసు అని సతీష్ ప్రశ్నించుకుంటుండగా, ఈజీ ఎక్కడ, 15 ఇయర్స్ ప్రేమని దూరం పెట్టావుగా, ఇకనైనా సరియు గురించి ఆలోచించని ఆలోచనలు పోరు పెడుతున్నాయి. సతీష్ తన వైపే చూస్తుండటంతో ఏంటి అంది సరియు. ఏమీ లేదు, హ్యాపీనా, పిచ్చగా హ్యాపీ అని సతీష్ ఒడిలో కాళ్ళు పెట్టి విండో నుంచి బయటకు తల పెడుతుంది. ఏయ్ మెంటల్, పిచ్చి హ్యాపీ అని ఈ పిచ్చి బిహేవియర్ ఏంటే అని ఆమెని ముందుకు లాగాడు. చెప్తున్నాగా బావా హ్యాపీనెస్ అని అంది నవ్వుతూ. సరియు ఒకవేళ మామయ్య ఒప్పుకోకపోతే? ఒప్పించు బావా, మదన్ బావ ఏం చెప్పినా ఒప్పుకుంటారుగా. వాడు వేరే నేను వేరే అలా ఏం లేదు, డాడీకి ఇద్దరు ఒకటే. ప్లీజ్ బావా, నేను పెట్టుకున్న హోప్స్ తీసేయకు అని బాధగా సతీష్ని చుట్టేస్తుంది. అన్నయ్య ఎలా ఉన్నావు అని మెల్లగా మదన్కు ఎదురుగా కూర్చొని అడిగింది సంజన. సిరి నా ల్యాప్టాప్ ఛార్జర్ ఎక్కడా అని అరుస్తూ కూర్చున్నవాడు లేచి వెతకడం మొదలు పెడతాడు. ఆ రోజు నీతో తప్పుగా మాట్లాడినందుకు సారీ అన్నయ్య. నేను కావాలని నీతో అలా మిస్బిహేవ్ చేయలేదు, ఏదో కోపంలో వాగేశా. ఏయ్ సిరి అంటూ ఇంకా పచ్చిగానే ఉన్న ఆపరేషన్కు గుండె మంట పెడుతుంటే అరవలేక కూర్చొని గుండెల మీద చెయ్యి పెట్టి తడుముకుతున్నాడు. అన్నయ్య ప్లీజ్ నాతో మాట్లాడన్నయ్య అని ఏడుస్తూ మదన్ కాళ్ళని చుట్టేస్తుంది సంజన. ఆమె కన్నీళ్లు అతడి కాళ్ళ మీద పడిన మదన్ మనసు చెల్లించకపోతుంటే రూమ్ బ్యాక్ సైడ్ విండో నుంచి వాళ్ళిద్దరిని చూస్తున్న సిరి మదన్ హార్ట్పై చేయి పెట్టుకునేసరికి లోపలికి వచ్చేస్తుంది. సంజన నుండి తన కాళ్ళు వెనక్కి తీసుకొని బెడ్కి ఆనుకొని కూర్చున్నాడు. అందరూ అమ్మాయిలు తన బ్రదర్తో ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను. నీ నుండి చాలా ఆశించేదాన్ని అన్నయ్య, అందుకే ఆ రోజు అలా మాట్లాడాను. కోపంతో మాట్లాడినా నా మనసులో ఉన్నవి నీతో చెప్పుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇంత దూరం పెడతావని అనుకోలేదు. మాట్లాడవా అని దీనంగా అతడి వైపు చూసింది సంజన. లోపలికి వచ్చిన సిరి మదన్కు వాటర్ గ్లాస్ అందించి గుండె దగ్గర నిమురుతూ ఏమైందండి అని అడిగేసరికి సంజనకు ఏం అర్థం కాక నిల్చుంటుంది. ఏం లేదు, తనని ఇక్కడి నుండి తీసుకెళ్ళు. ఇంకోసారి అయినా వాళ్ళిద్దరిని ప్రైవేట్గా మాట్లాడుకునే ఛాన్స్ కల్పించవచ్చు అనుకుంటూ సంజన వెళ్దామా అని అడిగింది సిరి. వదిన నువ్వైనా అన్నయ్యతో చెప్తావా, నాకు నిజంగా అన్నయ్య అంటే చాలా ఇష్టం అని వెక్కుతుంది. నా దగ్గర నోరెత్తితే నెక్స్ట్ డే నుండి నీ రూమ్లో స్టే చేస్తుంది, సో దాపి బయటకు పోండి అన్నాడు కోపంగా. ఆ నెక్స్ట్ ఇద్దరు రూమ్ ఖాళీ చేయగా ధీరజ్ ఇచ్చిన ఇంజెక్షన్ నరాల్లోకి ఎక్కించుకొని నిద్రపోతాడు. డేస్ పాసింగ్. సాగర్ పేరెంట్స్ ముహూర్తం పెట్టడానికి బయలుదేరుతున్నారని భాస్కర్ గారికి చంద్రశేఖర్ గారికి ఇన్ఫార్మ్ చేయడంతో అదే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తారు చంద్రశేఖర్ గారు. సరియు ఆఫీస్లో ఉన్న సతీష్కి కాల్ చేయడానికి వెళ్ళిపోతే మదన్ స్టెనోతో కాల్ చేయడానికి వరండాలోకి వస్తాడు. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది మదన్, లిఫ్ట్ చేయగానే అడిగింది స్టెనో. గుడ్. ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఎండింగ్లో ఉన్నాం. నీకు ఎఫెక్ట్ అయిన వైరస్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈవెన్ కొనడానికి కూడా అంటుంది స్టెనో. నాకు తెలుసు, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి. యూఎస్ ప్రాజెక్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ధీరజ్. మీటింగ్లో ఉన్న సతీష్కి సరియు కాల్ లిఫ్ట్ చేయడానికి కుదరకపోతుంటే వైబ్రేట్ అవుతున్న మొబైల్ కారణంగా పాకెట్ నుండి మొబైల్ బయటకు తీసి 5 minutes వెయిట్ చేయి అని మెసేజ్ సెండ్ చేసి యథావిధిగా మీటింగ్లో పాల్గొంటాడు. 5 నిమిషాలకు అక్కడ ఫ్యామిలీ మీటింగ్లో తన పెళ్లి మీద సరియు సాగర్ల జోడీ మీద జోకులు వేసి నవ్వుకుంటుంటే ఇరిటేటింగ్గా రూమ్లోకి పోయి జుట్టు పీక్కుంటూ అతన్ని ఒక్క మెసేజ్కు 100 మెసేజ్లు రిప్లై పెట్టి ఆఖరికి ఆ 5 నిమిషాలు దాటినా కాల్ రాకపోయేసరికి రూమ్లో తిరుగుతూ చేతితోనే అద్దం పగలగొడుతుంది. సరియు కంటే హైట్ ఉన్న మిర్రర్ 4 ముక్కలు అవగా అప్పుడే సతీష్ నుండి కాల్ రావడంతో బెడ్ మీద కూర్చొని చల్లబడుతుంది.
ఏమైంది సరియు, ఏమైనా ప్రాబ్లంనా అని మెసేజ్ పెట్టావు అడిగాడు సతీష్. ఇంతసేపు ఏం చేశావు రిప్లై ఇవ్వకుండా? బిజీగా ఉన్నాను, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా అని మెల్లగా అడిగేసరికి పెళ్ళికి డేట్ ముహూర్తం మొత్తం ఫిక్స్ చేస్తున్నారు, ఆపేలా చేయొచ్చుగా అని ఏడుస్తూ రక్తం కారిపోతున్న చేతిని తన చున్నీతో బంధిస్తుంది. సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం, నువ్వు కంగారు పడకు సరేనా? నాతో మాట్లాడాలి ఇక లేవు, డాడీతో మాట్లాడు, ఇదే ఫైనల్ అని అరుస్తూ సతీష్ చెప్పేది వినకుండానే కాల్ కట్ చేసి బెడ్ మీద పడిపోతుంది. ఆ రోజు హాస్పిటల్లో వేరైన తర్వాత మళ్ళీ చిత్ర సాగర్లు ఎదురయ్యింది ఓ సీనియర్ లెక్చరర్ పదవి విరమణ రోజే. ఒకే దగ్గర చాలామంది స్టూడెంట్స్ జూనియర్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ పోగయ్యి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఫంక్షన్ హాల్లో డాక్టర్స్ మధ్యన అవయవాలు ఇంద్రియాల గురించి తప్పించి ఇంకో మాట రాకపోయేసరికి కూల్గా పార్టీ సాగిపోతుంది. ఈయన అమెరికాలో 1 ఇయర్ పాటు మాకు క్లాసెస్ తీసుకున్నారని సాగర్ కృతజ్ఞతతో ఇంకొకరికి చెప్తుండగా అక్కడుంది అమ్మాయి కాబట్టి ఆ ఇద్దరిని కలిపి ఫొటోస్ తీస్తుంది చిత్ర. ఎప్పుడు చూడు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుంటాడు. వీడికి ఆ సరియు సెట్ అవుతుందా అని ఆలోచించి ఇలాంటి వాడే దానికి తగలడం మంచిదని గొనుక్కుంటూ ఆ ఫొటోస్ వదిలేసి పక్కకి పోతుంది. రేయ్, ఈ అమ్మాయి మన జూనియర్ అంటావా అని వెనకున్న కుర్రాడు చిత్ర బ్యాగ్ చూస్తూ పక్కన ఉన్నోడిని అడుగుతాడు. శారీలో ఉన్నామే నడుము మడత కూడా వెనక నుండి స్పష్టంగా కనిపిస్తుంటే అయ్యుంటుందిరా, ఓసారి మాట్లాడి వద్దాం అంటూ నలుగురితో కలిసి వెళ్ళి చిత్రాన్ని చుట్టేశారు. వాళ్ళు స్టూడెంట్స్ అని అర్థమై చిత్ర మాట్లాడటంతో కాసేపటికి ఒక్కొక్కడి చూపులు ఒక్కోవైపు ఉండటం ఆమెతో పాటు సాగర్ కూడా గమనిస్తాడు. హాయ్ చిత్ర గారు అని ఆ కుర్రాళ్ళకి చిత్రాకి మధ్యలో నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సాగర్. విసుగ్గా మొహం తిప్పి హలో అంటుంది చిత్ర. మీరు ఈ కాలేజీలోనే చదువుకున్నారా? మేము కూడా ఇక్కడే చదువుకుంటున్నాం. డాక్టర్ సార్, మేడం డాక్టర్తో మాట్లాడుతున్నంతగా అని ఒక అబ్బాయి అంటుండగానే అతని కాళ్ళ మీద పడిన సాగర్ కాలికి మూర్చబోతాడు. నాకు అనవసరం అన్నట్టు చిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతే ఒక్కొక్కడికి ఒక్కో ఫ్రాక్చర్ చేసి దానికి ట్రీట్మెంట్ కోసం అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు సాగర్. ఏంటండి మాట్లాడుతుంటే వచ్చేశారు అంటుండగా సాగర్ మదర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నాడు. ఈ నెలాఖరు మంచి ముహూర్తం ఉంది, 10 రోజులు లీవ్ సెలవు పెట్టు, ఏ పని పెట్టుకోకు అంటారు. సరే అమ్మా, బయట ఉన్నాను, తర్వాత కాల్ చేయనా? సరే, సాయంత్రం కలిసి ఓసారి మాట్లాడు, తనకు ఏమైనా అవసరం ఉంటే చిల్లర వేషాలు వేయకుండా కొనివ్వు. ఎంగేజ్మెంట్ అయ్యి అందరూ లవ్వులు చేసుకుంటే మీరు కనీసం ఫోన్ కాల్ కూడా మాట్లాడరు. ఏం పిల్లలో అంటూ అసహనంగా కాల్ కట్ చేశారు. కాల్ కట్ అయ్యాక సాగర్ ఆలోచనలు సరియు వైపు మళ్ళగా తెలియకుండానే మనసు భారంగా మారిపోతుంది. ఆమె దూరం పెడుతుందని తెలుసు, కానీ కారణం తెలియట్లేదు. మరోవైపు అందరూ పెళ్లి జరిపించడానికి ఫిక్స్ అయిపోతున్నారు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, సరియుతో మాట్లాడాలి అనుకుంటూ లెక్చరర్ గారికి సెండ్ ఆఫ్ చెప్పి వెళ్ళిపోతాడు సాగర్. మదన్ ముఖం హెల్త్ పరంగా సర్కాస్టిక్ మోడ్లో గ్లో తగ్గుతుంటే ఎందుకని బాల్కనీలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్న సిరి నడుము మీద జారిన చీరని ఎత్తుకోకుండా వదిలేసేసరికి దాన్ని అందుకున్నాడు మదన్. చల్లటి చేతులు, ఒక్కసారిగా స్తంభించిన స్థానభ్రంశం. మదన్ పట్టుకు చేతుల్లో కప్పు వదిలేసి బిగుసుకుపోతూ గుటకలు మింగుతుంది. ఏం ఆలోచిస్తున్నావు అని కూల్గా అడుగుతూ వెనకున్న రైలింగ్ ఆమెని చేర్చాడు. మీ గురించేనండి, నా గురించే అని నాకు తెలుసు. నీ ఆలోచనలోకి ఇంకొకరిని రానిస్తే బ్రెయిన్ ఆపరేషన్ చేసి మెమరీస్ లాస్ చేయించేస్తా. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాను అంటాడు మదన్. చెప్తే ఆపరేషన్ చేసి బ్రెయిన్ తీసేస్తారు, నేను చెప్పను. చెప్పవా అని అతడి పట్టు బీసేసరికి ఏడుపు మొహం పెట్టి మదన్ పెదవులు అందుకుంటుంది. చిరాగ్గా ఆ పెదవులు దూరం చేసి అడిగితే ముద్దు పెడతావేంటే? ఇప్పుడు కిస్కి టెంప్ట్ అయ్యి అడిగిన ప్రశ్న మర్చిపోవాలా? అయ్యో, ఈయన హాస్పిటల్ నుండి తిరిగి వచ్చినప్పటి నుండి అస్సలు ఫీలింగ్స్ లేనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఒకప్పట్లా మూర్ఖంగా బిహేవ్ చేయట్లేదు అని చెప్తే చంపేస్తారేమో అని ఆలోచిస్తూ మీరు కొంచెం బ్లాక్ అయిపోయారండి అని చెప్పి తప్పించుకుంటుంది. అయితే నీ వైట్ తెచ్చి పూస్తావా?
ఊహు, మరి ఎందుకు రంగుల గురించి ఆలోచిస్తున్నావు? ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఎలా ఆన్సర్ ఇవ్వాలి? గాడ్ హెల్ప్ మీ అనుకుంటూ ఉండగా అప్పుడు లిప్స్ క్యాచ్ చేశాడు మదన్. కోఆపరేట్ చేయాలా వద్దా అని ఆలోచించి అతని పై పెదవిని మెల్లగా తడుముతూ ఉండగా ఆమెను దగ్గరకు అదుముకొని జస్ట్ ముద్దు మాత్రమే పెట్టి దూరమై ఐఎమ్ హంగ్రీ అంటాడు మదన్. ఏమైనా తీసుకురానా? గడ్డి తీసుకొని వస్తావా? ఇద్దరు పశువుల్లా మెక్కుదాం అనేసరికి గుర్రున చూస్తూ మనుషులు తినేవి తెస్తాలేండి అంటుంది మెత్తగా తగులుతున్న నడుము పిసికేసి ఆమెకు దారిస్తాడు. నడుం రుద్దుకుంటూ బయటకు వెళ్తున్న సిరిని చూసి డోర్ లాక్ చేస్తూ అమెరికన్స్తో కాసేపు మాట్లాడి టికెట్స్ బుక్ చేసి యథావిధిగా అతని స్టైల్లో కూర్చుంటే పకోడీ చేసి తీసుకొస్తుంది సిరి. నాకు స్పైసీ పడదని తెలిసి తీసుకొచ్చావంటే నన్ను టార్చర్ చేయాలి అనుకుంటున్నావా అని అడిగాడు. చిచి, నేను ఎందుకు అలా అనుకుంటానండి? ఇందులో అసలు చిల్లి వేయలేదు, జస్ట్ కొంచెం మిర్చి వేశాను. అది చూసుకొని తినేస్తే సరిపోతుంది. మదన్కు ఎదురుగా స్టూల్ వేసి దానిపై పెడుతూ వాటర్ గ్లాస్ పెట్టింది. సిరిని చూస్తూ ఓ 2 పీసెస్ తిని మరొద్దన్నాడు. దీనికే స్నాక్స్ అని ఎందుకన్నారు అని గొనుక్కుంటూ ప్లేట్ ఖాళీ చేసి సుజాత గారి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఏమైనా హెల్ప్ చేయనా? నాకేం అవసరం లేదు కానీ వాడేం చేస్తున్నాడు? మొబైల్ చూస్తున్నారు. ఓసారి పిలవవే, కుక్కర్ మూత తెరుచుకోవడం లేదు, గట్టిగా పట్టేసింది. నేను ట్రై చేస్తా అంటూ సిరి ప్రయత్నించినా ఓపెన్ కాకపోయేసరికి వాటర్ తక్కువయ్యాయి అనుకుంటా. వెయిట్, ఆయన్ని పిలుస్తా అని మదన్ దగ్గరకు బయలుదేరింది. నిమిషం తర్వాత అత్తయ్య పిలుస్తున్నారని చెప్పి అతనితో పాటే తిరిగి వస్తుంది. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? కుక్కర్ మూత తెరుచుకోవడం లేదు, కొంచెం చూస్తావా? ఓపెన్ అవ్వకపోతే అది పక్కన పెట్టి ఇంకో దానిలో కుక్ చేయి అని విసుగ్గా హాల్లోకి పోతాడు మదన్. వీడి ప్రవర్తనకు మా ఆయన్ని అనుమానించాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు పిల్లల్ని మార్చేశారో ఏంటో. అవునత్తయ్య, మీరు మామయ్య కూల్, ఆయన మాత్రం మిర్చి హేట్ చేసే మిర్చిలా ఉంటారు. అస్సలు కాంబో సెట్ అవ్వట్లే అంటూ కూర్చొని మూత తెరవడానికి ప్రయత్నించిన సిరి నెత్తి మీద ముట్టి, కాంబోస్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ కూడా మొత్తం డిఫరెంటే అన్న మదన్ వాయిస్ వినిపించేసరికి సిరి నాలుక కరుచుకోవడం జరుగుతుంది. అయిపోయింది. రూమ్లోకి వెళ్ళాక నా పరిస్థితి ఏంటో అని భయంగా పెదవిని కొరుక్కుంటూ బిక్కమోహం పెట్టి పక్కకి తప్పుకుంది. అతని చేతిలో ఒక్క పట్టుకే అది తెరుచుకోవడమే కాక బోనస్గా సిరికి వార్నింగ్ లుక్స్ ఇచ్చి మరీ వెళ్తాడు. అప్పుడే సతీష్ లోపలికి రావడంతో హాల్లో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ముఖాలు పెట్టి వెళ్ళిపోతారు. ఏయ్, ఎందుకే ఏడుస్తున్నావు? జస్ట్ డేట్ మాత్రమే ఫిక్స్ చేశారు, నేను మాట్లాడతానని చెప్పానుగా. సతీష్ సరియు రూమ్ లోపలకు ఎంటర్ అవుతూ లాక్ చేశాడు. ఇంకెప్పుడు మాట్లాడతావు? నా పెళ్ళయ్యాక అని నిలబడింది సరియు. లేదే, నాకు మాట్లాడే అవకాశం దొరకట్లేదు. ఇది వరకు ఓసారి అడిగినప్పుడు అవకాశం కోల్పోయా. ఇప్పుడు ఆ అదృష్టం అంత తొందరగా తిరిగి వచ్చేస్తుందా? మాట్లాడి వెంటనే ఒప్పేసుకుంటారని అనుకుంటున్నావా? మాట్లాడితేనేగా ఒప్పుకుంటారో లేదో తెలిసేది. సరే అయితే ఇప్పుడే మాట్లాడినా. వెళ్దామా రా అని సరియు చెయ్యి పట్టుకుని 2 అడుగులు వేసేసరికి తడి తగలడంతో ఏమైందని అడుగుతూ అయోమయంగా చెక్ చేశాడు సతీష్. అది గ్లాస్ గీసుకుంది బావా. ఎలా అని కోపంగా అడిగాడు. అనుకోకుండా తగిలింది. ఇది తర్వాత అయినా చూసుకోవచ్చు, తొందరగా వెళ్దాం పద, లేకపోతే మళ్ళీ నీ మనసు మారిపోతుంది. నోర్మీ సరియు అని అరిచి ఆమెను బెడ్పై కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని ఇప్పుడు చెప్పు ఎలా జరిగింది అని చాలా సీరియస్గా అడుగుతూ మోకాల మీద కూర్చొని సరియు చెయ్యి అందుకున్నాడు. చెప్పానుగా గ్లాస్ తగిలింది. కాదు, అబద్ధం చెప్తున్నావు. నేనేమైనా పాలు తాగే పిల్లాడిని అనుకున్నావా? సిల్లీ రీజన్స్ చెప్తే నమ్మేయడానికి. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్కు మిర్రర్ లేదు, ఇక్కడ నీ చేతికి చిన్న చిన్న ముక్కలు గుచ్చుకున్నట్లు ఉన్నాయి. దానికి తోడు నీ మెంటల్ బిహేవియర్. చంపుతున్నావు కదే అని కోపంగా బ్లడ్ అంతా క్లీన్ చేసి మొబైల్ ఫ్లాష్ ఆన్ చేస్తూ సరియు హ్యాండ్ చూశాడు. అతను చూసిన చూపుకి సరియు చూపులు తిప్పేస్తే విషయం అర్థమైంది. సతీష్ శ్వాస పులిగారింపులా వస్తుంది. నిన్ను నువ్వు హామ్ చేసుకున్నావా అడిగాడు కోపంగా. లేదు బావా, ప్లీజ్ నువ్వు కోపం తెప్పించుకోకు. నువ్వు కోపడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. తెలుసు, నా కోపం కారణంగానే 2 సార్లు పంతానికి పోయావని. ఇప్పుడు కూడా కోపడితే సాగర్ని పెళ్లి చేసుకోవాలన్న థాట్ వచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త కూడా బుర్ర ఉపయోగించవా? అస్సలు ఎందుకే నీకింత కొవ్వు వేషాలు? నేనేమి కావాలని అలా చేసుకోలేదు, కంట్రోల్ మిస్ అయ్యాను అంటూ ఏడుస్తుంది.
ఇలాగే నాకు టార్చర్ చూపించు, అప్పుడైనా నీ మనసు హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. కోప్పడకు అంటే ఎందుకు కోప్పడతావు? నాకు నువ్వు నచ్చలేదు పే అని సతీష్ చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి లాక్కొని ఇంకోవైపు తిరిగింది. ఇలాంటి వాటికేం తక్కువ లేదు, పద హాస్పిటల్కి అని బలవంతంగా సర్యుని లాక్కెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ గారు భాస్కర్ గారు ఇద్దరు బిజినెస్ గురించి డిస్కషన్ పెట్టుకొని ఉండగా సతీష్ సర్యుని తీసుకెళ్లే విధానం చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇంత చిన్నదానికి ఇంత పెద్ద హంగామా ఎందుకు బావా? కోపంగా అడిగింది సరియు. ఈ లూజ్ క్యారెక్టర్కు ఈ చిన్నదే చెయ్యి తీసేసిన పరిస్థితి తెస్తుందని తెలియదనుకుంటా. మాట్లాడకుండా సైలెంట్గా కూర్చో అని గదిమి మరోవైపు సతీష్ కూర్చున్నాడు. ఒకవైపు అతని ప్రేమకు మురిసిపోతూనే మరోవైపు కోపం తెచ్చుకుంటూ సతీష్ ఒడిలోకి ఎక్కి కూర్చుంటుంది. నేను ఎలా డ్రైవ్ చేయాలి? ఇలాగే చెయ్యి, నాకు కోపం తెప్పించావు, కదలకుండా కుదురుగా ఉండంటూ స్టార్ట్ అయ్యాడు సతీష్. ఇంత ఫీలింగ్లెస్ మ్యాన్ ఎలా పుట్టాడో. ఒక అమ్మాయి, అది కూడా ఒక అందగత్తె, ఒడిలో కూర్చొని తట్టి తడుముతున్నా తోసేసే రకంలో బిహేవ్ చేస్తున్నాడు అంటూ కంఫర్ట్గా లేక కిందకి జారిపోతుంటే సతీష్ వైపు తిరిగి అతని ఒడిలో మట్టం వేసి కూర్చుంటుంది. 10 మినిట్స్ తర్వాత హాస్పిటల్కి రీచ్ అవ్వడంతో సర్యుకు బ్యాండేజ్ వేయించి ఆయింట్మెంట్ తీసుకుని రిటర్న్ స్టార్ట్ అవుతారు. బావా చాక్లెట్స్ కొనిస్తావా? వీటికి మాత్రం ముందుంటావు అంటూ షాప్ దగ్గర ఆపి 2 డైరీ మిల్క్స్ ఆమె ఒడిలో పడేసి రేపు మామయ్య దగ్గరకు వెళ్దాం అంటాడు. అదేంటి ఇప్పుడే మాట్లాడుతా అన్నావుగా, మళ్ళీ మారిపోయావు? ఇప్పుడు పెద్దనాన్న వాళ్ళకు చెప్తాను, వాళ్ళు సపోర్ట్ ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇద్దరు ఇంటికి చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళేసరికి సతీష్ కాళ్ళ మీద ఏదో పగిలినట్టు అనిపించి తుల్లి పడుతూ వెనక్కి జరుగుతారు ఇద్దరు. అవి విరగ్గొట్టింది సుజాత గారైతే ఆవిడ ఆవేశానికి ఇప్పటికే కింద పడిన సంజన మరోసారి దెబ్బలు తింటుంది. సుజాత గారిని ఆపడానికి సిరి మాత్రమే ప్రయత్నిస్తుంది. చంద్రశేఖర్ గారికి కన్నీళ్లు కూడా రాలేనంత షాక్లోకి మైండ్ వెళ్ళిపోతే వరుస పెట్టి సంజన చెంపలు వాయిస్తున్న సుజాత గారిని ఆపేస్తూ పెద్దమ్మ మీకు ఏమైనా పిచ్చా అని అరిచాడు సతీష్. భయంతో సంజన అక్కడే ముడుచుకుంటే సిరి కౌగిలి ఆమెకు చేరుస్తూ బిగుసుకున్న మదన్ పిడికిలు చూసి ఇంట్లో గొడవ జరుగుతుంటే ఎందుకంత సైలెంట్గా ఉన్నారు, ఏం చేయబోతున్నారు అని లోపలనే ప్రాణాలు ఎగిరిపోయేలా భయపడుతుంది. నువ్వు వదలరా సతీష్, మన ఇంటి పరువు తీసి బజార్న పడేసింది. బజారుది అనేసరికి చంద్రశేఖర్ గారు కొట్టిన చెంప దెబ్బకు చిన్నగా వణికిపోతారు. సుజాత గారి మాటలు మితిమీరుతున్న సుజాత, మన కూతురు గురించి మనకు తెలియదా? తను ఎలాంటిదో, అసలు ఎలా జరిగిందో తెలుసుకోకుండా నీ ఆవేశం ఏంటి అని అరుస్తూ అల్లారు ముద్దుగా పెరిగిన కూతుర్ని ఏనాడు ఒక మాట కూడా అనకపోయేసరికి ఆ బజారుది అనే మాట చెవిలో మారుమోగుతుంటే కంట్రోల్ అవ్వలేకపోతారు. సిరి ఏమైందే? సంజన ఎందుకు ఏడుస్తుంది? అత్త ఎందుకు కొడుతుంది అంటూ భయంగా లోపలికెళ్ళి సిరిని అడిగింది సరియు. సిరి చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ చూపిస్తూ పాజిటివ్ వచ్చింది అంటుంది. ఎవరికి? నీకేనా? సంజనాకి సరియు. నోవే, జరిగే ఛాన్స్ లేదు, కొన్నిసార్లు కిట్ రాంగ్ చూపించవచ్చు అంటూ తెలియని భయం చుట్టేస్తుంటే ఒంటికి పూనకం వచ్చేలా అనిపించి అలా జరిగి ఉండకూడదు అని ఒక్కటే కోరుకుంటుంది. డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఆ గొడవ నుండి మదన్ తన రూమ్లోకి వెళ్ళిపోయి 2 టాబ్లెట్స్ వేసుకునేంత వరకు కూల్ అవ్వడు. మామయ్య, ఇక్కడ సంజన పరిస్థితి అర్థం కాకపోతుంటే మధ్యలో మీరెందుకు గొడవ పడుతున్నారని కోపంగా సంజనాని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది సిరి. హాల్లో సతీష్, సరియు, సుజాత గారు, చంద్రశేఖర్ గారు మాత్రమే ఉంటారు. సుజాత గారిని ఎలా ఓదార్చాలో కూడా సరియుకు అర్థం కాదు. పెద్దవాళ్ళని ఓదార్చేంత పెద్ద వయసు కాకపోవడంతో సిరి ఇచ్చిన ప్రెగ్నెన్సీ కిట్ సతీష్కి అందించి రీజన్ ఎవరో తెలుసుకో బావా అంది. ముందు సంజనతో మాట్లాడరా, తను ఎవరినో లవ్ చేస్తుంది అనుకుంటా అని తల పట్టుకుని కూర్చున్నాడు సతీష్. నువ్వేమనుకుంటున్నావు బావా? సంజన తప్పు చేసింది అనుకుంటున్నావా? తప్పు ఒప్పులు తర్వాత లెక్క పెడదాం, చెప్పింది చెయ్యి సరియు అని సీరియస్గా అన్నాడు సతీష్. ఈ విషయం బయటికి తెలిస్తే మన ఫ్యామిలీ పరువు పోతుంది. అసలు ఏమైందో చెప్పు సంజు, ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో ఆలోచిద్దాం అంది సిరి. అప్పుడే సరియు కూడా లోపలికి చేరుకుంటుంది.